ఈరోజు క్రైస్తవ్యములో ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఎందుకు ఇన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఈ సిద్ధాంతాల వల్ల కలుగుతున్నటువంటి నష్టం ఏంటి, అసలు ఈ సిద్ధాంతాలన్నీ ఎలా వచ్చాయి, వీటి నుంచి లేకపోతే ఈ సిద్ధాంతాల నుంచి వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకుంటూ దేవునికి సమీపంగా ఉంటూ క్రైస్తవ్యానికి ఉత్తమమైన పరిచర్య ఎలా అందించవచ్చు అనేది మనం జాగ్రత్తగా ఉందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ఆయన ఏమనంటే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి సెక్ట్లు, అన్ని డాక్ట్రిన్స్, అన్ని సబ్వేస్ ఎందులోనూ లేవు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ సర్వే ప్రకారం నేను చూసినప్పుడు కూడా వందలాది సిద్ధాంతాలు, వేలాది సంస్థలు ఈనాటికి ఉన్నాయి. అయితే జాగ్రత్త గమనించండి. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకుని పోవటం. ఎస్, బీయింగ్ టాస్డ్ టు అండ్ ఫ్రో బై ది వేవ్స్ అండ్ క్యారీడ్ అబౌట్ బై ఎవ్రీ విండ్ అండ్ డాక్ట్రిన్. ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క సిద్ధాంతం. మంచిదే, సిద్ధాంతాలు ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ అవి దేవుని రాజ్యాన్ని కూల్చే సిద్ధాంతాలుగా ఉండకూడదు. అది మారు మనసు విషయమైనా, బాప్తిస్మం విషయమైనా, అది రొట్టె ద్రాక్షారసాన్ని గుర్చునైనా, కొంతమంది పాదశుద్ధి ఆచారం అని చేస్తారు. ఏదైనా ఆత్మతో చేసినప్పుడు పర్లేదు, కానీ ఆచారంగా చేసినప్పుడు మోస్ట్ డిఫికల్ట్ అండ్ మోస్ట్ హార్మ్ఫుల్. అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? రియల్గా మినిస్ట్రీ చేసిన వాళ్ళు. రియల్గా మినిస్ట్రీ అంటే నేను ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదండి. రియల్ మినిస్ట్రీ అంటే ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీలో మినిస్ట్రీ చేసిన మిషనరీస్ ఉన్నారు. ఒక్కొక్క మిషనరీ ఒక్కొక్క లాంగ్వేజ్ని వెలిగించాడు వాక్యంతో. ఒక్కొక్క మిషనరీ ఒక్కొక్క రీజన్, ఒక్కొక్క కంట్రీ. కొందరు మిషనరీస్ అయితే కాంటినెంట్కే డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు గొప్ప వెలుగును అందించారు. జాగ్రత్త వినండి. వీరెవరు? హెబ్రీ బైబిలు, గ్రీక్ బైబిలు, ఇంగ్లీష్ బైబిలు స్పష్టంగా తెలిసిన వాళ్ళు. జాగ్రత్తగా ఈ పాయింట్ గమనించండి. మీరు ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీలో ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా అనవసరమైన డాక్ట్రిన్స్కి వెళ్ళలేదు. మీరు జాగ్రత్త గమనించండి. అనవసరమైన డాక్ట్రిన్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా సరైన సువార్తను చేయలేదు. ఇప్పుడు ఎల్ఎన్జి వైట్ 7th డేని బిగినింగ్లో ఇచ్చేసిన ఆమె ఎండింగ్లో ఏమంది? నా సిద్ధాంతం మీద మీరు ఆధారపడొద్దు, వాక్యం మీద ఆధారపడండి అని చివరి దినాల్లో పశ్చాత్తాపడింది. యూ కెన్ గూగుల్ చేసి మీరు ఆ విషయాన్ని రిపెంటెన్స్ ఆఫ్ ఎల్ఎన్జి వైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ హెర్ లైఫ్ అని కొట్టండి, మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఆమె ఆ 7వ రోజును ఎక్స్పోజ్ చేసినందుకు ఎంతో పశ్చాత్తాపడింది. ఇప్పుడు వాళ్ళని కదిపామనుకోండి, 7 తప్ప వేరే దాని గురించి వాళ్ళు మాట్లాడరు. కొంతమంది అంటారు ఏమున్నా లేకపోయినా ఆ ఎదర టైటిల్, చర్చకున్న టైటిల్కి క్రీస్తు అని ఉంటే చాలు, క్రీస్తు సంఘం అని ఉంటే చాలు, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. దానికి ఒక పెద్ద థియరీ ఉంటుంది, వాదిస్తారు. ఇంకొకరు యెహోవా సాక్షి ఉంటాడు, యెహోవా కొరకు సాక్షిగా బ్రతకాలి, యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ ఉందని మొదలు పెడతాడు. ఒకవేళ అతను ఒప్పించడానికి ట్రై చేసామనుకోండి, వాక్యాలు చూపించామనుకోండి, ఆయన అన్నట్టు ఎక్కడుందంటాడు. పోతే ఆయనే స్వయంగా చెప్పిన మాటలు చూపించామనుకోండి, ట్రాన్స్లేట్ చేసినప్పుడు తప్పు ఉందంటాడు. వీడు అన్నీ మాట్లాడతాడు, కానీ మారు మనసు గురించి మాట్లాడడం. బాయ్, నువ్వు ఎప్పుడు మారు మనసు పొందావు? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఎప్పుడు అంగీకరించావు అనే దానికి సమాధానం ఉండదు. ఇవన్నీ కూడా సరి అయిన మారు మనసు లేనప్పుడు మనిషికి అనవసరమైన వాటిని పట్టుకునే దురాత్మ మనిషికి పడద్ది. ఒకసారి పౌలు ఏం చెప్తున్నాడు విషయాన్ని చూద్దాం. వాక్యం ఏం చెప్తుంది? పౌలు అని కాదు, ఎఫెసియన్స్, ద ఎఫెసిల్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4:14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం మనం ఒకసారి తెలుగులో. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకులాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయాల్లో ఎదగాలి. గాలికి కొట్టుకొని పోయినట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు కొట్టుకొని పోకూడదు. ఎవరు ఏ డాక్టర్ని కొత్తగా చెప్తే దాన్ని పట్టుకుని ఊరేయకూడదు. వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఇంగ్లీష్లో ఇక్కడ విండ్ ఆఫ్ న్యూ డాక్టరీన్ అంటాడు ఎల్ఎన్టీ బైబిల్లో. అదే మనము ఈఎస్వి బైబిల్లో చూస్తే ఎవ్రీ విండ్ ఆఫ్ డాక్టరీన్
విండ్ ఆఫ్ డాక్ట్రిన్ అంటే గాలికి వచ్చే ఉపదేశం. వీళ్ళు ఎవరన్నా మిషనరీస్ లాంటి వాళ్ళు కష్టపడి ప్రయాసపడి దేశాలకు వెలిగించి కంప్లీట్గా ఒక ప్రాంతాన్ని వెలిగించి ప్రాణం త్యాగం చేసిన వాళ్ళు అంటే అది కాదు. వీళ్ళు సుఖసుఖాలుగా తిరుగుతూ సిద్ధాంతాలను పాస్టులేట్ చేస్తూ సాతాను చేత ప్రేరేపించబడ్డారు. రీసెంట్గా ఒకటి విన్నాం కదా, సెయింట్ సాతానిక్ మిషన్ లేకపోతే చర్చ్ ఆఫ్ సాటన్ అని ఒకటి పెట్టాడు. దాని పేరే సాతాను సంఘం అంట. దానికి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, అది వేరే విషయం. బుద్ధిహీనుడు వ్యర్థమైన దాన్ని పైకి తెచ్చునన్నాడు. వ్యర్థమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసరం. మనం ఇది ఒకసారి చూద్దాం. ఏ ఉపదేశానికి వెళ్తే ఆ ఉపదేశానికి కొట్టుకొని పోకూడదు. ఇక మీదట పసిపిల్లలమై ఉండక, అసలు వాక్యాన్ని నువ్వు టోటల్గా చదివితే కదా నీకు ఈ విషయాలను అర్థం అవటానికి. ఇప్పుడంటే గూగులింగ్ అయ్యి వచ్చినాయి. నేను మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు బాప్తిసం మీద దగ్గర కొత్త నిబంధన నుంచి ఒక 25 రెఫరెన్స్లు కోట్ చేసుకున్నాను ఒక పేపర్ మీద చదివి. ఎందుకంటే దాన్ని నేను ఎలా తీసుకోవాలి, ఏంటి, ఎందుకు తీసుకోవాలి. సరే, మొత్తం మీద గ్రీక్ భాషలో కూడా ఒక మాట దొరికింది, బాప్తిసం అంటే ఈ విధంగా తీసుకోవాలని. నేను దీని మీద పోయిన ఎపిసోడ్లో కూడా చెప్పాను, మునిగేం బాప్తిసం తీసుకున్నాం. మరలా ఒకసారి నేను చెప్తున్నాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్న యేసుక్రీస్తు అన్న ఒకటే గనక మీరు దాని విషయంలో కంగారు పడవద్దు, అటు ఇటు పరిగెత్తవద్దు, విశ్వాస జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. దీని గురించి నేను ఇదివరకు ఎపిసోడ్లో చెప్పాను కనుక దాన్ని ఒకసారి చూడండి. మీకు కావాలితే డిస్క్రిప్షన్ బాక్స్లో నాకు రిక్వెస్ట్ పెడితే ఆ వీడియోని మీకు స్పెషల్గా పంపుతాను కూడా. గమనించండి ఒకసారి. కొరింథీ పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడంటే, మొదటి కొరింథీ పత్రిక 1:10 చూస్తే, ఐ అపీల్ టు యూ బ్రదర్స్ బై ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ ఆల్ ఆఫ్ యూ అగ్రీ. మీకు అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు అపోల్లోకు కేఫా కుటుంబంకి ఆ వ్యక్తులకు మాత్రమే బాప్తిసం ఇచ్చాను, కానీ మరెవరికి బాప్తిసం ఇవ్వడానికి నేను ఇచ్చినట్లుగా నాకు గుర్తులేదు. ఆయన అంటున్నాడు, సే దట్ యు ఆర్ బాప్టైజ్డ్ ఇన్ మై నేమ్. అప్పటికే నేను అపోల్లో వాడనని కొందరు, నేను పౌలు వాడనని కొందరు చెప్పుకుంటున్నారు. బాబు, నా నామంలో మీరు బాప్తిసం పొందలేదు. నన్ను కాదు మీరు నమ్ముకున్నది యేసుప్రభుని. మీరు బాప్తిసం పొందింది యేసుప్రభు నామంలో. కనుక నా మీద ఆధారపడవద్దు. నేను ఎవరికి ఎక్కువ మందికి బాప్తిసాలు కూడా ఇవ్వలేదు. అయినా నా పని ఏంటి? ఫర్ క్రైస్ట్ డిడ్ నాట్ సెండ్ మీ టు బాప్టైజ్. కేవలము బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పిలవలేదు అంటున్నాడు. ఎందుకు పిలిచాయంట? టు ప్రీచ్ ద గాస్పల్ అండ్ నాట్ విత్ వర్డ్స్ ఆర్ ఎలోక్వెంట్ విజ్డమ్. సువార్తను ప్రకటించడానికి. ఈ సువార్తను ప్రకటించేటప్పుడు ఏదో ఎలోక్వెంట్ విజ్డమ్, స్పెషల్ నాలెడ్జ్, లేకపోతే నాట్ విత్ వర్డ్స్, ఎలోక్వెంట్ విజ్డమ్, వర్డ్స్ ఆఫ్ ఏదో స్పెషల్ మాటలు, విపరీతమైన జ్ఞానము చొప్పించి చేయటం వల్ల మనుషులకి పెద్ద ఏదో మారు మనసు రాదండి. దేవుడు కూడా ఎలా పెట్టాడంటే, ప్లెయిన్గా సువార్త చెప్పిన కాడే మనుషులు మారు మనసు పొందుతున్నారు. సింపుల్, ఏమీ లేదు. క్రీస్తు యొక్క త్యాగమును వివరించి చెప్పండి, ఆ మనిషి మారు మనసు పొందుతాడు విశ్వాసంతో, అంతే. అంతేగాని మనం ఏదో పెద్ద పెద్ద విషయాలు నాలెడ్జ్ అంతా వలకబోసేసి ప్రపంచాన్ని నూరేసేసి ఏదో అలా చేసి ఇలా చేసి పెద్ద పెద్ద లైటింగ్లు పెట్టేసి పెద్ద పెద్ద సిస్టమ్స్ పెట్టేసి మ్యూజిక్లు పెట్టేసి గ్యాప్ లేకుండా అది చేసి ఇది చేసి వాల్ పోస్టర్లో ఖర్చులు పెట్టేస్తే మనుషులు మారు మనసు పొందరు. అసలు దానికి మారు మనసుతో సంబంధమే లేదు. దేవుడే అలా చేస్తాడు. ఎందుకంటే అలాగే గనక మనుషులు మారు మనసు పొందితే సువార్తకు విలువ లేదు. మనుషులు ఏమనుకుంటారంటే, ప్రత్యేకంగా పరిచర్యలు మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, మనుషులు మారాలంటే డబ్బులు, వస్తువులు, హంగు ఆర్భాటాలు కావాలి అనే ఒక ముద్ర పడిపోద్ది. కనుక మారు మనసు అనేది అది దేంతోనూ ముడిపడలేదు. జస్ట్ ఇట్ ఆల్వేస్ రిలేట్స్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసునందున్న ద ఫెయిత్ విచ్ ఈజ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసునందున్న విశ్వాసముతో ముడిపడి ఉంది. విశ్వాసానికి ఏ స్పెషల్ మ్యూజిక్లతో పని లేదు, ఖర్చుతో పని లేదు, సౌండ్ సిస్టమ్స్తో పని లేదు, అంగులతో ఆర్భాటాలతో పని లేదు, జనాభాలతో పని లేదు. యు అండ్ యువర్ గాడ్. నువ్వు దేవుడు అంతే. మాలాటోళ్ళు ఏదన్నా ఇస్తే ఇది ఇలాగైతే మంచిది, ఈ మార్గం మంచిది కాదు, వాక్యంలో ఈ లోతైన విషయం ఉందని చెప్పడం వరకే, కానీ నేనేం పైనుంచి ఊడిపడలే. నా వైపు చూడటం వల్ల మారు మనసు ఎవరు పొందరు. నేను పరిచయం చేస్తున్న క్రీస్తును బట్టి మారు మనసు పొందుతారు తప్ప నేను ఒక వ్యర్థుడను, ఏ యోగ్యత
లేనివాడను. నా వైపు కానీ నాలాటి వైపు వారు కానీ చూడటానికి వీల్లేదు. కేవలం ఒక సలహా, ప్రార్థనా సహాయం అంతే. ఒక స్టిక్ చేతిలో కాసేపు వాడుకుంటాం, పక్కన పెడతాం. ఆ స్టిక్ ఎందుకు? చీకట్లో వెళ్ళటానికి, ఏదన్నా చిన్న చిన్న పాముని కొట్టడానికి. జస్ట్ ఏ హెల్పర్. దైవజనుడు అంటే ఒక సహాయం. ఆ సహాయం తీసుకోండి. ఆ దైవజనులకి, విశ్వాసాలకి ఆ కొద్దిపాటి రెస్పెక్ట్ ఇవ్వండి తప్ప ఎవరిని బాబాల్లాగా ట్రీట్ చేయొద్దండి. ఎవరిని బాబాలాగా ట్రీట్ చేయొద్దు. క్రైస్తవ సమాజంలో బాబాల సంస్కృతి ఉండటానికి వీల్లేదు. మా వాడు గనక ఏది చెప్పినా కరెక్టే అనే దుర్మార్గపు ఒక అపవాది ఆత్మను పెంచి పోషించవచ్చు. పరాయి వాడు గనక ఆయన ఏది చెప్పినా తప్పే అనే ఒక ఈ ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ ఫెనాటిక్ మైండ్, దీన్ని తీసుకోకపోతే ప్రమాదంలో పడేది నువ్వే. జాగ్రత్త గమనించండి. పౌలు అంటున్నాడు, బాప్తిసాల గురించి కూడా నన్ను ఎక్కువ ఒత్తిడి చేయొద్దు. క్రీస్తు సువార్తను ప్రకటించడానికి నేను వచ్చిన. క్రైస్ట్ డిడెంట్ సెండ్ మీ టు బాప్టైజ్ బట్ టు ప్రీచ్ ద గాస్పెల్. సువార్తను ప్లెయిన్గా ఉన్నట్టుగా ప్రకటించడానికి క్రీస్తు నన్ను పంపాడు తప్ప ఇదేదో నా పేరుని, నా మినిస్ట్రీని, లేకపోతే ఈ బైబిల్ కాలేజీని, లేకపోతే ఈ యొక్క సంస్థను ఇజ్రాయేల్ ప్రసాద్ గాస్పల్ ట్రస్ట్ అని పెట్టాను కనుక దేవుడు నాకు రాత్రి గడ పైనుంచి వచ్చి ఇలాగే పెట్టమని చెప్పాడు. ఎవరిని అడగండి మినిస్ట్రీ పేరు ఎందుకు పెట్టారంటే ఎవరైనా ఒకటే చెప్తారు. ఏంటి తెలుసా? దేవుడు చెప్పాడండి నాకు అంటారు. ఏమంటారు? ఈ ప్రపంచంలో నువ్వెవరినని అడుగు, ఆయన విల్సన్ కావచ్చు, ప్రశాంత్ కావచ్చు, XYZ ఎవరిని అడిగినా ఉంటారు. నన్ను అడుగు. లేదండి సాక్షాత్తు దేవుడే దిగొచ్చి, నేను మాత్రం ఒకటి చెప్తున్నా, దేవుడు నన్ను ప్రేరేపించాడే తప్ప నా ముందు నిలబడి ఎలా పెట్టని చెప్పలా. ఒక సంస్థ నడిపిస్తున్నాం కనుక దానికి ఒక పేరు ఉండాలి కనుక పెట్టాం. ఆ పేరు మంచిదై ఉండాలి కనుక ప్రార్థన చేసుకుని ప్రభువు చిత్తం అర్థమైనంత వరకు పెట్టాం అంతే. అంతేగాని నేను పెట్టాను కనుక ఇది పైనుంచి ఊడిపడింది, దీంట్లో ఉంటేనే మీకు పరలోకం, నాలో నుంచి బయటికి వెళ్ళినా, నా దగ్గర నుంచి బయటికి జరిగినా మీరు ఇలాగైపోతారని చెప్పితే వాడు అపవాదే. దాని గురించి మీకు ఒక మాట చెప్పి నేను కిందకు వస్తాను. నాకు లాస్ట్లో గుర్తొచ్చిన ఈ వాక్యాలు ఏమంటారంటే, దేవుని వాక్యం జాగ్రత్త గమనించండి. ఒకసారి మీరు చూస్తే పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. యాకోబు పత్రిక మీరు చూస్తే మొదటి యోహాను పత్రిక 4:18 ఒకసారి చూడండి. మొదటి యోహాను పత్రిక 4, దేర్ ఇస్ నో ఫియర్ ఇన్ లవ్, ద పర్ఫెక్ట్ లవ్ క్యాస్ట్ అవుట్ ఫియర్. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. ఫియర్ హ్యాస్ టు డూ విత్ పనిష్మెంట్ అండ్ హూ ఎవర్ ఫియర్స్ హ్యాస్ నాట్ బీన్ పర్ఫెక్ట్ ఇన్ లవ్. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడలేదు. నిజంగా మీరు గమనించండి, దేవుని ఆత్మతో ఉన్నవాడు ఎవడైనా భయపడడు, ఎవరిని భయపెట్టడం. భయపెడుతున్నారు. ఈ సిద్ధాంతంలోంచి బయటికి వెళ్ళావా, ఈ టీంలోంచి బయటికి వెళ్ళావా జాగ్రత్త. మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళొద్దు, తండ్రితో మాట్లాడొద్దు, తల్లితో మాట్లాడొద్దు, సిద్ధాంతాలు మానేయండి, కుటుంబాన్ని వదిలేయండి, భర్తలను వదిలేయండి అని మొదలుపెట్టి కుటుంబాలను డిస్టర్బ్ చేసే బోధకులు తయారయ్యారు. ఇది సాతాను పని. ఈ సృష్టిలో మొట్టమొదటిగా దేవుడు స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్, వ్యవస్థ ఉందంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యామిలీ. కుటుంబం అనే దాన్ని దేవుడు స్టార్ట్ చేశాడు. దాని మీద దాడి చేసేవాడు దెయ్యమే, ఇంకెవడో కాదు. మా సహోదరి, నాకు తెలిసి నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో, నాకు తెలిసి నువ్వు నీ కుటుంబం దగ్గరికి వెళ్ళిపో. దేవుడు చేసిన సిస్టమ్ అది. దాన్ని వ్యతిరేకించేవా ఆ తాలూకా దెబ్బ తగులుద్ది, అది తట్టుకోవటం చాలా కష్టం. చూడండి ఇంకేమంటున్నాడు ఇక్కడ. మీరు కొరింథీ పత్రిక చూస్తే లార్డ్ ఈజ్ ద స్పిరిట్ అండ్ 2 కొరింథీ పత్రిక 3:17 జాగ్రత్తగా గమనించండి. 2 కొరింథీ పత్రిక బాగా చదవండి, ఇంటికి వెళ్ళి చదువు. 2 కొరింథీ పత్రిక బాగా చదువు. ఆ 2 కొరింథీ పత్రికను ఏమంటారంటే ఎఫిజిల్ ఆఫ్ మెచ్యూరిటీ, పరిపక్వతకు, ఎఫిజిల్ ఫర్ మెచ్యూరిటీ ఆర్ ఎఫిజిల్ ఫర్ మెచ్యూరిటీ పీపుల్, పరిపక్వత కలిగిన వారికి అందించవలసిన పత్రిక 2 కొరింథీ పత్రిక. 2 కొరింథీ పత్రిక చూడండి. నౌ ద లార్డ్ ఈజ్ ద స్పిరిట్ అండ్ వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ దేర్ ఈజ్ ఫ్రీడమ్. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. బంధించి మనుషుల్ని భయపెట్టి ఒక రకమైనటువంటి ఫియర్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వాళ్ళని కంట్రోల్ చేస్తే అది అపవాది సామ్రాజ్యం. నార్త్ కొరియా గురించి వినండి, నార్త్ కొరియా గురించి ప్రార్థన చేయండి దయచేసి. భయంకరం పరిస్థితి. నార్త్ కొరియాలో ఎవరికి ఫ్రీడమ్ లేదు. బయట ఒక ఇన్ని దేశాలు ఎలా ఉంటాయని కూడా తెలియదంట అక్కడ ప్రజలకి. ఘోరం.
ఆ నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ అతను ఎటువంటి వాడంటే వాళ్ళ తండ్రి చచ్చిపోయినప్పుడు ముఖ్య సైనికాధికారులు ఒకడు ఏడ్చాడు కానీ తగినంత ఏడవలేదని వాడిని వెంటనే చంపేశాడు. ఒక పిల్లవాడు అక్కడ ప్రభుత్వం యొక్క రూల్స్కు వ్యతిరేకంగా ఏదో చిన్న పని చేశాడని ఆ పిల్లవాడిని గ్రౌండ్లో నడి బొడ్డున పెట్టి షూట్ చేస్తుంటే ఆ తల్లి నవ్వుకుంటా చప్పట్లు కొట్టాలంట. ఆ తల్లితో చప్పట్లు కొట్టించి నవ్వుకుంటా ఆ తల్లి కళ్ళ ముందు ఆ పిల్లవాడిని కాల్చి చంపాడు. ఆ నియంత చంపించాడు. భయంకరమైన క్రూరత్వం. ఎవరో తమకిష్టమైనటువంటి హెయిర్ స్టైల్ వాడటానికి వీల్లేదు. ఆ దేశంలో ఎవరో కూడా తమకిష్టం వచ్చినటువంటి ప్రార్థనలు కానీ చేసుకోవటానికి వీల్లేదు. ఆ దేశాధినేతనే దేవునిగా కొలవాలి. 3 తరాల నుంచి ఆ దేశాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. నో అదర్ రిలీజియన్, నథింగ్. భయంకరమైన దేశం. ఇక ఆడపిల్లల జీవితం ఆ దేశంలో దుర్భరం. ఆ నియంత అనుభవిస్తున్న లగ్జరీసు ఘోరం. ఆ దేశంలో ప్రజలు అనుభవిస్తున్న పేదరికం అతి నీచం. ప్లీజ్ ప్రే ఫర్ నార్త్ కొరియా. టెర్రిబుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎట్ ప్రజెంట్. ఓకే, ఈ భయపెట్టడం మనుషుల్ని, ఈ సిద్ధాంతం లేకపోతే నీ పని అదైపోద్ది, ఈ డాక్టరీని లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు, లేకపోతే అని భయపెట్టడం. అంతేకాకుండా ఈ యొక్క స్వాతంత్రమును హరించటం. మనుషుడికి మారు మనసు అనేది స్పాంటేనియస్గా దేవుని ప్రేరేపణతో రావాలి. అంటే ఏంటి? స్వభావ సిద్ధంగా దేవుడు ఆ అంతరంగాన్ని కదిలిస్తే రావాలి. ఇట్ షుడెంట్ కమ్ బై ఎనీ ఫోర్స్ ఆర్ ఫియర్. ఎవరి ఒత్తిడి వలనను భయం వలన రాకూడదు. దేవుని ఒత్తిడి, పరిశుద్ధాత్మ భయం వలన రావాలి మారు మనసు. అదే రియల్ సాల్వేషన్. అది నిజమైన రక్షణ. ఓకే, మనం పాయింట్కి వచ్చేద్దాం. మన ఆర్డర్ ఆఫ్ మెరిట్ని పూర్తి చేద్దాం. కంగారు పడొద్దు, నేను త్వరగా పూర్తి చేస్తాను. గమనించండి, గాలికి కొట్టుకొని పోవునట్లుగా ఏమంటున్నాడు? అలల చేత ఎగరబడిన వారమైనట్టుండక గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవద్దు. రోజుకొకరు తగులుతారు మనం బయటికి వెళ్తే. రోజుకొక సిద్ధాంతం, రోజుకొక డాక్టరీను. నువ్వు నమ్మిన ప్రార్థన చాలు. నువ్వు పొందిన కొంచెం మారు మనసును చూడు, అది నీకు గొప్ప ఆస్తి. నీకు దేవుడు ప్రేరేపిస్తే వాక్య ప్రకారంగా గో అండ్ ఎమర్సన్ వెళ్ళి ములిగి బాప్తిసం తీసుకొచ్చి చాలు. దానికి కూడా నేను ఒత్తిడి చేయట్లే. దేవుడు నడిపించినప్పుడు వెళ్ళు. మారు మనసు అనేది ఒక్కడు చాలు. మారు మనసు అంటే అదేదో కాదు. గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు యువర్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. నీ దేవునికి అన్నిట్లో నువ్వు మొదటి స్థానం ఇవ్వటము. ఇది వరకు 2వ స్థానం, పాపానికి మొదటి స్థానం ఉండేది. ఇప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చావు. పాపము వెనక్కి వెళ్ళిపోయింది. అది పాతి పెట్టబడాలి. ఇట్ షుడ్ బి బరీడ్ ఇన్ ద గ్రౌండ్ ఆర్ వేర్ ఎవర్ ఇట్ మే బీ. లెట్ us కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మనము ఇంకా దీని గురించి పౌలు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. ఈ బాప్తిసాల గురించి కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ పడద్దు. రక్షణ గురించి, మారు మనసు గురించి ప్రార్థన చేసుకోండి చాలు. తర్వాత డేవిడ్ అండర్స్టూడ్. అసలు దావీదుని దేవుడు అంతా ఎందుకు హెచ్చిచ్చాడు అనేది నేను బాగా చదివాను బైబిల్లో. దావీదు 3వ స్థానంలో ఉంటాడు బైబిల్లో. మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి. ఎందుకు ఇంత చెప్తున్నానంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా దావీదు గురించి ఉంటుంది. 22:16. ఎవరైనా చనిపోయే ముందు కానీ జీవితం ముగించే ముందు ఇష్టమైన వాళ్ళని అడుగుతారు. దేవుడు అంటున్నాడు 22:16లో, నేను దావీదు, ఐఎమ్ ద సీడ్ ఆఫ్ డేవిడ్, డిజెండెంట్ ఆఫ్ డేవిడ్. నేను దావీదు సంతానము, ప్రకాశమానమైన వేకూచుకను అంటాడు. ఎందుకు దావీదు సంతానంగా బైబిల్ చివరిలో గుర్తు చేసుకుంటున్నాడు దేవుడు? దావీదు సంతానం అని చివరిలో ఎందుకు చెప్పుకుంటున్నాడు? హీ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ డిజెండెంట్ ఆఫ్ డేవిడ్. వై డిడ్ హీ డూ సో? సంఘాల కట్టక్రితం దగ్గర సంఘముల కోసం చెప్పిన మాటలు అనమాట. చివరిలో దావీదు 1000 సంవత్సరాల పూర్వం వాడు దాదాపుగా. ఇది ఆ మాటలు ప్రకటన గ్రంథం రాయబడే టైంకి ఎగ్జాక్ట్గా కొన్ని సంవత్సరాల ఇటుగా 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల తర్వాత దావీదుకి సంఘాల గురించి ఎందుకు? సంఘాలకి దావీదు గురించి ఎందుకు? దావీదు వాక్యాన్ని ఆత్మతో అర్థం చేసుకున్నాడు. దావీదు వాక్యాన్ని ఆత్మతో అర్థం చేసుకున్నాడు అంతే. డేవిడ్ అండర్స్టూడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ విత్ అండ్ బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మతో అర్థం చేసుకున్నాడు. యాజకులు తప్ప వేరొకళ్ళు తినకూడని దేవాలయంలోని సొమ్ముకు రొట్టెలు తిన్నాడు. యాక్చువల్గా వాక్య ప్రకారం అతను రాళ్లతో కొట్టి చంపాలి. ప్రత్యక్ష గుడారంలో రొట్టెలు తిన్నవాడిని ఏం చేయాలండి? ఆకలితో చచ్చిపోతున్నాడు. అక్కడ కింద అంటాడు, మీరు చూస్తే
మత్తయి సువార్తలు కూడా మీరు చదువుకోండి, మార్కు సువార్తలు కూడా చదువుకోండి. మార్కు సువార్త అయితే 2:25 నుంచి ఉంటుంది, మత్తయి సువార్తలో అయితే 12:3-8 వరకు ఉంటుంది. తన నిమిత్తము తనతో ఉన్న వారి నిమిత్తము వాటిని తిన్నాడు. కనుక దేవుని పరిచర్య లేకపోతే ఆ యొక్క ప్రత్యక్ష గుడారము మనుషుల కొరకు చేయబడింది తప్ప మనుషుడు ప్రత్యక్ష గుడారము కొరకు చేయబడలేదు. మానవుని మేలు కోరి దేవుడు అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని నిబంధన మందసాన్ని పెట్టాడు తప్ప వాటి కొరకు మనిషిని చేయలేదు. ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని ఈ రిఫరెన్స్లో మీరు చూడగలుగుతారు. ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఈ విశ్రాంతి దినమును మార్చే హక్కు ఆయనకుంది. వాక్యానుసారంగా అర్థం చేసుకుంటే అది నీకు అర్థమవుద్ది. మీరు 10 ఆజ్ఞలను కరెక్ట్గా అర్థం చేసుకోండి. విశ్రాంతి దినం అంటే 7 మీరు పట్టుకుని కూర్చోకండి. 7 రోజుల్లో ఒకటి దేవునిదని దాని అర్థమైందండి. నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఈ విషయంలో. దేవుడు ఏమన్నాడు? మొదటి ఆజ్ఞ నేను తప్ప నీ వేరే దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ ఏంటి? ఏ విగ్రహమును చేయకూడదు, దానికి పూజించకూడదు, అంతే కదా. కానీ నిబంధన మందసం ఉంది కదా, ఆర్క్ ఆఫ్ కవెనెంట్, దాని మీద ఏం చేశాడు? 2 కెరూబుల్ని పెట్టమన్నాడు. మరి ఏ రూపాన్ని చేయకూడదు అన్న దేవుడు 2 కెరూబుల్ని ఎందుకు పెట్టించాడు? అంటే ఆరాధించే ఉద్దేశంతో ఏ విగ్రహాన్ని చేయకూడదు అని అర్థం. అది ఆరాధించడానికి పూజించడానికి కాదు కనుక కెరూబుల్ని పెట్టమన్నాడు. అంటే 10 ఆజ్ఞలను ఆత్మతో అర్థం చేసుకుంటారు నాయన, అక్షరార్థంగా కాదని. దాని మీద నేను రిఫరెన్స్ కూడా పెట్టాను చూడండి. ఇక్కడ ఎందుకు ఆత్మతో అర్థం చేసుకోమనంటే అక్షరమునకు కాదు, ఆత్మకే దేవుడు మమ్ములను పరిచారకులుగా నియమించనన్నాడు పౌలు. ఆ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. అక్కడ 2వ కొరింథీ పత్రిక మీరు చూసినట్లయితే, 2వ కొరింథీ పత్రిక మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఉంటుంది, అక్కడ ఉంది, మీరు జాగ్రత్తగా గమనించండి. హూ హ్యాస్ మేడ్ అస్, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడు? హూ హ్యాస్ మేడ్ అస్ సఫిషియంట్ టు బి మినిస్టర్ ఆఫ్ న్యూ కవెనెంట్, నాట్ టు ద లెటర్ బట్ టు ద స్పిరిట్, ఫర్ ద లెటర్ కిల్స్. 2వ కొరింథీ పత్రిక, అందుకే చెప్తాను మీకు, 2వ కొరింథీ పత్రిక అనేది ఇట్ ఈస్ ఫర్ మెచ్యూరిటీ అండ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ మెచ్యూర్డ్. ఇది పరిపక్వత కొరకు, పరిపక్వత చెందిన వారి కొరకు. చూడండి, దేవుడు ఏం చేశాడంట? అక్షరమునకు కాదు ఆత్మకు పరిచారకులుగా చేశాను. అంటే అర్థం ఏంటి? అక్షరార్థంగా అర్థం చేసుకోవడం కాదు బైబిల్ ఉన్నది. దేవుని ఆత్మతో అర్థం చేసుకుంటే బోల్డని ఫలితాలు వస్తాయి. అడ్డగోలుగా అక్షరార్థంగా అర్థం చేసుకుంటే 2వ ఆజ్ఞ కూడా నీకు తప్పే అర్థమవుద్ది. ఎందుకు? ఏ రూపమును చేయకూడదు, దానికి నమస్కరించకూడదు. కానీ ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందసం మీద 2 కెరూబుల్ని చేసి పెట్టమన్నాడు. మరి ఆ రూపాన్ని ఎందుకు చేయమన్నాడు? దాన్ని ఆత్మతో అర్థం చేసుకుంటే ఆరాధించడం కొరకు దేన్ని చేయకూడదు. ఆ తెరల మీద కూడా ఆ యొక్క రూపాన్ని అల్లించమంటాడు దేవుడు. ఎందుకు ఇట్లాగంటే అది ఆత్మతో అర్థం చేసుకోవాల్సింది. జాగ్రత్త గమనించండి, మనం ముందుకెళ్దాం. ఇక దావీదు ఆత్మతో వాక్యాన్ని అర్థం చేసుకున్నాడు. ఓకే, ఈ సమయంలో నా ప్రాణం పోతుంది, ఇక నేను తినడానికి సముఖపు రొట్టెలు తప్ప, ద షో బ్రెడ్ అంటారు దాన్ని, బ్రెడ్ ఆఫ్ టేబుల్ ఇన్ దట్ టాబెర్నకల్, నిబంధన మందసములోని సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెలను తిన్నాడు. అతనికి తెలియదు ధర్మశాస్త్రం. దావీదుకి చాలా ధర్మశాస్త్రం తెలుసు, రాళ్లతో కూడా చంపుతారని తెలుసు. కానీ ప్రాణం పోతా ఉంది, ఆ రొట్టెలు తిని ప్రాణం నిలబెట్టుకుని దేవుని సేవ చేశాడు. అందుకనే జాగ్రత్త గమనించండి. 2వ కొరింథీ పత్రిక 3:6 మీకు 3:17 చదివించింది కదా, దేవుడు ఆత్మ గనుక ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. హెబ్రీ పత్రిక 6:1-2 మీరు చూసినట్లయితే మూలపాఠాలు. కొంతమంది కొన్ని పరిచర్యలకు మనం వెళ్తే ఎంత చూడు అవే మూలపాఠాలు చెప్తూ ఉంటారు. ఎంతకాలమైనా అవే మూలపాఠాలు. మరి దేవుని ఆత్మతో నడిపింపబడినప్పుడు అలా మూలపాఠాలు ఎంతకాలం చెప్తాం? చూడండి, హెబ్రీ పత్రిక ఏం చెప్తుందో ఇక్కడ నేను తెలుగులో చదువుతాను, మీకు ఇంగ్లీష్లో అక్కడ చూడండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విషయంలోనైనను మీరు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఒకసారి గమనించండి. therefore leave the elementary doctrine of Christ and go to maturity, not laying against the foundation of repentance.
Yes, repentance from dead works of faith toward God and of instruction about the washing and laying on hands. ఇక్కడ ఉంచండి ఆ వచనం మీకు మాకు. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుచు, హెబ్రీ 6 అధ్యాయంలో దేవుని యందు విశ్వాసమును, ఇక మాటి మాటికి మారు మనసు పొందుటయు, ఈ విశ్వాసము, బాప్తిస్మము, హస్తనిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పును పునాది మరలవేక క్రీస్తును గూర్చి మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. ఎంతసేపు అదేనండి. ఇక ఎన్నిసార్లు పొందమని చెప్తావు మారు మనసు? ఆ మారు మనసు పొందాడు, వాడిని ఆత్మలో ఎదిగింప చెయ్యి. ఇక అదే చెప్పి అదే మూలపాఠాలు వేయకోకుండా పరిపూర్ణుల మగుటకు సాగిపో అని వాక్యం చెప్తా ఉంది. పరిపూర్ణులగుటకు సాగిపోవాలి. చెప్పింది ఆ 3 మాటలే చెప్పుకుంటా, మూలపాఠాలు చెప్పుకుంటా అది కాదు. ఒక ప్రత్యేకమైన వాక్యం అందుతుంటే వాళ్ళు ఇన్వైట్ చేయపోను. ఏదన్నా కొంచెం జ్ఞానం ఉండి లోతైన వాక్యం చెప్పేవాళ్ళు తప్పేమీ లేదు. నువ్వే ఆత్మలో ఎదుగు. ఏమైంది? దేవుని సేవకి మేలు చేయి, నీకు మేలు జరిగి తీరుతుంది. చూడండి ఇంకేమన్నాడు ఈ మనోటని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఈ బోరుగొలిపే బోధల గురించి. కొలోసియన్స్ 2:16 కూడా ఏమంటుందో చూద్దాం ఒకసారి. ఏమంటుందంటే, therefore let no one pass judgment on you questioning about food, drink and with regard festivals of new moon or Sabbath. పండుగ, అమావాస్య, విశ్రాంతి దినముల విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోతున్న వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఈ అమావాస్య, పౌర్ణమి అనేవి దేవుడు యూదుల కొరకు చెప్పాడు. వాళ్ళకి ఒక లెక్క ఉంది. వాళ్ళది సోలార్ క్యాలెండర్ అంటారు వాళ్ళది, మనం వాడేది లూనార్ క్యాలెండర్. సోలార్ క్యాలెండర్ ఏంటి వాళ్ళది? పైన ఉన్నటువంటి ఆ యొక్క ఒక అమావాస్యకు పౌర్ణమి గడిస్తే వాళ్ళకి ఒక నెల అయిపోవాలంతే. అలా 12 ఫుల్ మూన్స్, 12 న్యూ మూన్స్ వస్తే ఒక సంవత్సరం గతించిపోద్ది వాళ్ళకి. మనకు అలా కాదు, మన లెక్క వేరు. యూదుల లెక్క వేరు, మన లెక్క వేరు. వాళ్ళ దీవెన వేరు, మన దీవెన వేరు. వాళ్ళ కష్టాలు వేరు, మన కష్టాలు వేరు. వాళ్ళని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పెట్టుకున్నాడు. కానివ్వండి, మనల్ని ఈ పని కొరకు పెట్టాడు. క్రీస్తు శిలువ శక్తి వృధా కాకుండానట్లుగా ప్రకటించుటకు మనల్ని పెట్టాడు. ఇంకేమంటున్నాడు చూద్దాం మనం. కొలస్సీ పత్రిక 2:16 వచ్చినట్లయితే, కొలస్సీ పత్రిక 2:16 మనం ఇప్పుడు చదివాము. మనం గలతీ 4:12కి వెళ్దాం. ఆ కాలమందు అయితే మీరు దేవునిని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దోషలై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజమైన వాటిని మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండనేలా దినములు, మాసములు, ఉత్సవకాలములు, సంవత్సరములు ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమో అని నేను బాధపడుతున్నాను, భయపడుతున్నానని చెప్పాడు. ఇంకా మూలపాఠాలు, అవే పాఠాలు. ఏం మూలపాఠాలంట? ఈ మూలపాఠాలు. అదే విశ్వాసం గురించి, అదే బాప్తిసం గురించి, మళ్ళీ హస్త నిక్షేపణలు, మృతుల పునరుద్ధానం, ఇవే మాటలు. ఈ 4 మాటలే చెప్పుకుంటా మూలపాఠాలు, మూల పులాదులు మరలా వేసుకుంటా సంపూర్ణతలోకి వెళ్ళకోకుండా అడ్డగిస్తున్నారు క్రైస్తవ్యాన్ని. Let the Christian go into the perfection. Let the Christians be matured. క్రైస్తవులను ఒక పరిపక్వతలోకి వెళ్ళనివ్వండి, సంపూర్ణతలోకి వెళ్ళనివ్వండి. నువ్వు వెళ్ళు, వాళ్ళని వెళ్ళనివ్వు. అంతే తప్ప వాళ్ళని ఆపి మనం ఆగిపోయి ఆ నేర్చుకున్న ఎవరో 3 ముక్కలో మాట్లాడితే నువ్వు 7వ రోజా 3వ రోజా 7వ రోజా 3వ రోజా, మీ చర్చిలో బల్ల ఉందా లేదా అని ఒకటి తగులుకున్నాడు నాకు. నేను ట్రైన్ ఎక్కాను. నేను అసలు విషయం చెప్తా. ఇవన్నీ ఎందుకు ఇంత చెప్తున్నానంటే, అసలు విషయం చెప్పి మీకు కంక్లూడ్ చేస్తాను. వినండి జాగ్రత్తగా. అరే బాబు, నువ్వు సో చర్చికి వెళ్తావన్నా. చర్చి నాకు బాగా చిన్నప్పుడు తెలుసు. అక్కడ నేను ఒకప్పుడు కొంచెం మేలు పొందిన వాడినే. ఈ కుర్రగాడు కొత్తగా వచ్చి జాయిన్ అయ్యాడు అనుకుంటా. అందులో వాళ్ళు బాగా బ్రష్. ఆ ఫౌండర్ చచ్చిపోయాడు, ఆయన అంకుల్ సార్ భక్త్ సింగ్ గారు చనిపోయాడు. వీళ్ళు ఏం వాష్ చేశారు నాకు తెలీదు. వీడికి ఏమి వాక్యం తెలియదు, కానీ ఒకటైతే తెలుసుకున్నాడు, ప్రతి ఆదివారం రొట్టి ద్రాక్షారసం తీసుకుంటే పరలోకి వెళ్ళిపోతా అన్న టైపులో వీడికి బ్రెయిన్ వాష్ అయింది. మంచి టైట్గా ఉన్న ట్రైన్లో ఎక్కాం. ఇద్దరం తోసుకుంటున్నారు. నా ముందున్నాడు, చుట్టూ చాలామంది లేడీస్ ఉన్నారు. మేము కొంచెం ఎదర దిగాలి. ఈ క్రష్లో నేను కాసేపు చూసి కొద్దిసేపు నేను కరపత్రం చదువుకుని ఒక కరపత్రం ప్రక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చా. నేను ఈ కుర్రోడికి కూడా ఇచ్చా. వెంటనే వాడు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అనలేదు,
లేకపోతే ఏంటి బ్రదర్ అనలేదు, ఏ ఊరు బ్రదర్ అంటలే, ఏమంటలా. మీరు క్రిస్టియనా అన్నాడు. ఎస్ అన్న. మీరు చర్చిలో బల్ల ఉండదని మొదలెట్టాడు. నేనన్నాను యు ఆర్ బిలాంగ్స్ టు సో ఆర్గనైజేషన్, నువ్వు పలానా సంస్థకు చెందినవాడువా అన్నాను. అంతే. మీకు ఎలా తెలిసండి అన్నాడు. ఏమీ తెలియకలా నువ్వు ఆ సంస్థే కదా అంటే ఆ సంస్థే. ఏంటి మీ చర్చిలో బల్ల ఉందా? ఉందండి అన్నాడు. ఎప్పుడు ఉందన్నాడు. ప్రతి సండే ఉంటుందండి అన్నాడు. బైబిల్ కరెక్ట్ కది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, 2వ అధ్యాయమేనా పోనీ 3వ అధ్యాయం అనుకో. అపోస్తుల కార్యాలు ఏముంది? ప్రతి ఇంట ప్రతి రాత్రి రొట్టె విరిచిరం ఉంది కదా. మరి ప్రతి రాత్రి ప్రతి ఇంట రొట్టె విరవాలి కదా. అట్లాగండి అన్నాడు. అట్లా కాదయ్యా, బైబిల్ అంటే బైబిలే, వాక్యం అంటే వాక్యమే. ప్రతి సండే అని ఎక్కడా లేదు బైబిల్లో. ప్రతి ఇంట ప్రతి రాత్రి రొట్టె విరిచేరని ఉంది. మరి నువ్వు అక్షరార్థంగా మాట్లాడుతున్నావు, అక్షరమే. నువ్వు ప్రతి ఆదివారం ప్రతి ఇంట రొట్టె విరవట్లేదు కనుక నువ్వు నరకానికి పోతావు. నువ్వు ఆలోచించుకో. అవసరం అయితే ఇప్పుడే ఓపెన్ చేసి చదువుకో 2వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో, లేకపోతే 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదువుకో. అలాగెలగండి అని మొదలెట్టాడు. నేను చెప్పా ఆ సంస్థ అసలు స్థాపించిన ఎంత ఆత్మీయంగా స్థాపించాడు, ఆయన ఎప్పుడు మారు మనసు పొందాడు, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు బాంబేకి వచ్చాడు, అక్కడి నుంచి ఎప్పుడు హైదరాబాద్కి వచ్చాడు, ఎలా స్టార్ట్ చేశాడు, ఆయన ఎంత కష్టపడ్డాడు, తర్వాత ఏ విధంగా ఆయన్ని మీద మనుషులు దాడి చేసి ఆయన్ని మంచం పాలు చేశారు, తర్వాత ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్కి ఎలాగా అత్యధికమైన సంఘాలు కట్టిన వాడికి ఎదిగాడు, ఎలా చనిపోయాడు, మొత్తం చెప్పుకుంటూ వచ్చా. ఇవన్నీ మీకు ఎలా తెలుసండి, మీరు ఆ సంస్థ కాదు కదా అంటున్నాడు. నేను అన్నాను దేవుని ప్రేమించి ఒక మంచి దైవజనుడి గురించి తెలుసుకోవడానికి ఆ సంస్థలో జాయిన్ అవ్వాల్సిన పని ఏమీ లేదురా నాయన అని మారు మనసు గురించి రక్షణ గురించి చెప్తే లాస్ట్కి కొంచెం యథార్థత ఉంది కనుక అతనిలో ఒప్పుకున్నాడు, సారీ చెప్పాడు, కొన్ని కరపత్రాలు తీసుకున్నాడు. తర్వాత మేము నెక్స్ట్ స్టేషన్లో డివైడ్ అయ్యాము, డిస్పాచ్ అయ్యాము. నేను ఒక రూట్కి, ఆయన ఒక రూట్కి వెళ్ళిపోయాము. ఏమైంది? వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి నువ్వు ఇలా చేసావు కనుక నువ్వు అలా పరలోకానికి వెళ్ళిపోతావు, లేకపోతే నువ్వు సో అండ్ సో గ్రేట్. ఇక అతను వాక్యంలోకి ఎదగడు. ఇక అదే మూలపాఠం పట్టుకుంటాడు. అదే మూలపాఠం. మా ఆరాధిస్తాము, మా ఆరాధన మా రొట్టి ద్రాక్షారసం, మా ఆరాధన మా రొట్టి ద్రాక్షారసం అంటాడు. కానీ ఇక్కడ జన్మలో పరిపక్వతకి వెళ్ళడం. హీ విల్ నెవర్ బి లెడ్ ఇన్ టు ద పర్ఫెక్షన్ ఆర్ మెచ్యూరిటీ. కానీ ఇక్కడ అంటున్నాడు వాక్యాన్ని చూడండి, పరిపూర్ణుల మగుటకు సాగిపో. ఎప్పుడు సాగిపోతావు? మూలోపదేశాలు మానితే మంచిదే, మారు మనసు పొందేవు, అక్కడ కుదిలేదాన్ని ఎన్నిసార్లు రోజు పొందుతావేంటి? సరే పొందు, మంచిదే. మారు మనసు అనేది రోజు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, కరెక్టే. కానీ అక్కడ ఆపేస్తున్నారు మనుషులను. అది అసలు నా మాట చెప్తే ప్రతి గంట మారు మనసు పొందాలి మనిషి, కానీ అక్కడ ఆపేయద్దు. లెట్ హిమ్ గో టు ద మెచ్యూరిటీ అండ్ ద పర్ఫెక్షన్. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే అసలు సంగతి చెప్తున్నా. నేను బాగా ఈ విషయాలు డాక్టర్స్ సంస్థలను స్టడీ చేసి స్ట్రగుల్ అయ్యి ప్రభువా నాకు ఒక సొల్యూషన్ నేను కొన్ని విషయాలు బాగా స్ట్రగుల్ అయ్యి ప్రార్థన చేసినవి ఉన్నాయండి. ఒకటి ఈ సంస్థల యొక్క అంబిగ్విటీ. 2 బైబిల్లో కింగ్ జోషియా యొక్క డెత్ ఒకటి. నాకు 15 సంవత్సరాలు అడిగితే దేవుణ్ణి నాకు అప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది. యోషియా రాజు దావీదు కంటే ఉత్తముడు, ఎందుకు 39 ఇయర్స్కి చనిపోయాడు? అదొకటి నేను చాలా సంవత్సరాలు ప్రార్థన చేశాను. బైబిల్లోంచి సైంటిఫిక్గా బైబిల్కి వ్యతిరేకమైన ఒకటి నా చిన్నప్పుడు నా కాలుకు జరిగింది ఒకటి. అది గ్రాస్తో మంత్రం వేస్తే, అది మంత్రం లేదు ఏం లేదు, గ్రాస్లో యాంటీడాట్ ఉందని తర్వాత తెలిసింది. అది చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. దానికి దేవుడు జవాబు ఇచ్చాడు. జవాబుని ఇవ్వకమాండ్. ఫైనల్ నేను చెప్తున్నది ఏంటంటే ఇవన్నీ నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రేరేపించి నాకు బయలుపరిచింది ఏంటంటే, బయలుపరచడం అంటే పైనుంచి వచ్చేసి నా కుమారుడా ఇదని చెప్పలేదు. హీ లెడ్ మీ ఇన్ టు ద సొల్యూషన్ అండ్ ఇట్ గేవ్ మీ పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్. ఆయన ఒక పరిష్కారం వైపుకు నన్ను నడిపించాడు. దానితో నాకు ఒక తృప్తి కలిగింది. దట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ప్రతిదానికి దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాకు చెప్పాడు, నాకే చెప్పాడు. ఈ డబ్బా ఆపేతే మంచిది. దేవుడు అందరికీ చెప్తాడు. He guides our mind and he drives our heart towards him. మన మనస్సును నడిపిస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ he'll become a driver of our heart and mind. He guides us in proper way. యెషయా గ్రంథంలో ఉంది కదా, నీవు నడవవలసిన మార్గం నేను నీకు తెలియజేసేదనని. సరే, లెట్ us come to the point. అసలు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, అసలు రియల్గా మినిస్ట్రీ చేసి ప్రపంచాన్ని వెలిగించినటువంటి దైవజనులు ఏది దేశాలు వెలిగించి, ఖండాలు వెలిగించి ప్రపంచాన్ని వెలిగించిన దైవజనులు ఉన్నారు. వాళ్ళు ఈ అనవసరమైన డాక్ట్రిన్స్ వైపు పోలా. అసలు దే డిడెంట్ గో టు, వెళ్ళలేదు.
అసలు మ్యాటర్కి వచ్చి కంక్లూడ్ చేస్తాను నేను ఈరోజు. మీరు గమనించండి ఒకసారి, ఎవరు వాళ్ళు? డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడు? ఏ కాంటినెంట్, ఒక వీధికి కాదు, ఒక ఇంటికి కాదు, నాట్ టు ఏ కంట్రీ, ఒక దేశానికి కాదు, కొన్ని దేశాల కలయికతో ఉన్నటువంటి ఒక ఖండాన్ని ఎన్లైటెండ్ వెలిగించాడు వాక్యముతో. ఆయన లైఫ్ హిస్టరీ చదవండి. డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడు ఈయన? ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి, 1800s అంటే ఇప్పటికి దగ్గర దగ్గర 225 సంవత్సరాల క్రితం, 225 అరౌండ్ చెప్తున్నా. మీరు మరి గీత వేసుకుని స్కేల్ వేసుకుని కొలుసుకోవద్దు, కొలుసుకున్నా పర్లేదు, అదంతే. 80s హీ సాట్ టు బ్రింగ్ క్రిస్టియానిటీ, కామర్స్ అండ్ సివిలైజేషన్ టు ఆఫ్రికా అండ్ అండర్టుక్ 3 intensive expeditions throughout much of the continent. He walked on his bare feet. He maintained bullock carts. He took help from ordinary African illiterate people. ఆఫ్రికాలో బట్టలు కూడా సరిగ్గా కట్టుకోవటం రాని అనాగరికులైనటువంటి ఆ ప్రజల యొక్క హెల్ప్ తీసుకున్నాడు. ఎద్దుల బండి తీసుకున్నాడు, కాలినడకన స్టార్ట్ చేశాడు. హీ హాస్ టేకెన్ ఎ ప్రొజెక్టర్. ఒక ప్రొజెక్టర్ ఉంది. ఏం ప్రొజెక్టర్ తెలుసా? వెనకాల కిరసనాల దీపం, ఎదరా ఒక భూతద్దం అంటాం తెలుగులో, యాంప్లిఫైడ్ గ్లాసు, ఎదురుగుండా మన పాత ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఆ నెగిటివ్ ఫిల్మ్స్, ఆ పెట్టి భూతద్దం పెట్టి వెనకాల కిరసనాల దీపం వెలిగిస్తే ఎక్కడో ఒక తెల్ల గుడ్డ పట్టుకుని ఇద్దరు నిలబడటం, దాని మీద బొమ్మ పడేది, సిలువ బొమ్మలు అవి ఇవి. వాళ్ళకి సైగ చేసి he used to beckon and he preached the gospel and he led them into the salvation. అలాగా వాళ్ళని ఎంతోమందిని రక్షణలోకి నడిపించారు. బడాయికూరి భక్తి స్టార్ట్ చేసి ఒక్కొక్కడో ప్రయాసపడిన క్రీస్తు మహిమను దొంగిలిస్తూ అసలు ప్రపంచానికి వెలుగు తీసుకొచ్చినటువంటి మిషనరీస్ గురించి ఎక్కడ చెప్పుకోకుండా మాతోనే స్టార్ట్ అయ్యింది ఈ క్రైస్తవ్యం అనే టైపులో వీళ్ళు చేసే పనులు మామూలుగా లేవు. జాగ్రత్త, డోంట్ ట్రై టు స్టీల్ హిస్ గ్లోరీ. నా మహిమను నేను వేరొకడికి ఇచ్చేవాడను కాను అంటున్నాడు ప్రభు. దేవుని మహిమను టచ్ చేసావా అంతే పతనం. డోంట్ ఎక్స్పెక్ట్ గ్లోరీ ఆర్ డోంట్ ట్రై టు స్టీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దట్ షుడెంట్ బి డన్ ఎట్ ఆల్. అది చెయ్యబడకూడదు. దేశాలు దేశాలు వెలిగించిన వారు, ఖండాలు ఖండాలు వెలిగించిన వారు, ఒక భాషలోకి బైబిల్ని హెబ్రీ, గ్రీక్లోంచి, ఇంగ్లీష్లోంచి మొత్తం ట్రాన్స్లేట్ చేసి లైఫ్ అంతా స్పెండ్ చేసేసిన వాళ్ళు ఈ పనికిమాలిన సిద్ధాంతాలకు ఎక్కడ వెళ్ళలేదు. జస్ట్ రక్షణ సువార్తను ప్రకటించి మారు మనసులోకి నడిపించి జస్ట్ వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి వదిలేసేవాళ్ళు అంతే. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళకి ఆత్మీయంగా కొంచెం బలపరిచేవారు కుదిరితే, లేకపోతే అదిలు కూడా లేదు. వాళ్ళకి వాక్యం ఇచ్చేసేవారు, బైబిల్ చేతికి ఇచ్చేసేవాళ్ళు. దేవుడు ఇంతవరకు నడిపించారు. బైబిల్ చేతిలో లేకృతం కొన్ని సిద్ధాంతాలు పెట్టాడు దేవుడు. చేతికి రాకృతం రోజు కూడుకోవాలి, రోజు రాత్రి రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. ఎందుకు? బైబిల్ చేతిలో లేదు, కొత్త నిబంధన లేదు కనుక. క్రీస్తు శిలువ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ప్రతి రాత్రి అక్కడ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు శరీరధారి అయిన వాక్యం చేతులకి ఏ పేజీ తిరిగేసినా కొత్త నిబంధనలో యేసుప్రభు రక్తం, యేసుప్రభు శరీరం, యేసుప్రభు త్యాగమే. అంటే వాక్యాన్ని ధ్యానిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నావు అని అర్థం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన సంచరించను. కనుక నాట్ ఓన్లీ డేవిడ్ లివింగ్స్టన్, నేను ఇంకా చెప్తాను చూడండి, నేను ఇంకా మీకు చెప్తాను. దీని గురించి స్టడీ చేసుకోండి. తర్వాత మీరు మూవీస్ చూడండి, తప్పులేదు. పనికిమాలిన మూవీ చూసే కంటే నేను విలియం టిండేగల్ గారి కామెంటరీ 100 సార్లు వినుంటాను, డేవిడ్ డెనియల్ గారిది. ఆ మూవీ ఒక 100 సార్లు చూసుంటాను. ఆయన లైఫ్ హిస్టరీ ఎన్ని రకాలుగా చదివానో నాకే తెలియదు. దాన్ని ఎన్ని రకాలుగా యూనివర్సిటీ సిలబస్లో హిస్టారికల్ స్టడీలోనూ పెట్టాను, లాంగ్వేజ్ స్టడీలో పెట్టాను. అంటే ఆ వర్ది ఇంగ్లీషు ఆయన లాంగ్వేజ్కి ఇది కనుక, ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక లాంగ్వేజ్ స్టడీలో పెట్టాల్సి వచ్చింది. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ బైబిల్ ఉంది కనుక మళ్ళీ హిస్టారికల్ స్టడీలో పెట్టాల్సి వచ్చింది అయింది. చూడండి, వాళ్ళే కాదు, సపోజ్ విలియం కేరీ, దైవజనుడు విలియం కేరీ. మనందరికీ ఈయన గురించి ఇండియాలో చాలామందికి తెలుసు. ఈయన గురించి ఇండియాలో ఈయన గురించి
అంతెంత కాదు, ఈయన గురించి తెలియని వారు దాదాపుగా క్రైస్తవ్యంలో ఉండరు. వీళ్ళు ఏం చేశారు? సువార్తను వీళ్ళు ఏం చేశారు? సువార్తను వీళ్ళు ఏం చేశారు? ఈయన కాలం ఎప్పుడు? బిగినింగ్స్. ఎ బాయ్ కేమ్ టు గ్లాడెన్, ఏ హంబుల్ హోమ్ ఆఫ్ సెంట్రల్ స్కాట్లాండ్. సెంట్రల్ స్కాట్లాండ్ చక్కటి చల్లని ప్రదేశం అనమాట. వేడి ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. ఆయన ఎక్కడికి వచ్చాడు? కలకత్తాకి వచ్చాడు. కలకత్తాలో మే నెలలో ఒకసారి నిలబడి ఎట్టుంటుందో తెలుస్తుంది. ఫ్రిడ్జ్లోంచి బయటపడితే ఎట్టుంటుందో స్కాట్లాండ్ నుంచి కలకత్తా వస్తే అట్లుంటుంది ఆయన జీవితం. దాదాపుగా ఆయన ఇండియాకి వచ్చి 200 సంవత్సరాలు అయింది. ఎంతకాలం అయిందండి? 200 ఇస్ అబవ్. యాక్చువల్గా డేవిడ్ లివింగ్స్టన్ గారు వద్దాం అనుకున్నాడు ఇండియాకి. ఆయన ఆఫ్రికాకి పంపించి ఈయన ఇండియాకి పంపించాడు దేవుడు. అయితే జాగ్రత్త గమనించండి, దైవజనుడు త్యాగం చేశాడు తన జీవితాన్ని భారతదేశంలో. ఇప్పటికీ ఆయన బరియల్ గ్రౌండ్ అండ్ టూంబ్ ఇస్ దేర్. కలకత్తా పక్కన సిరంపూర్లో ఉంది. యూనివర్సిటీ ఉంది అక్కడ, సిరంపూర్ యూనివర్సిటీ. విలియం కేరీ, వార్డ్ అండ్ మార్ష్మాన్ ముగ్గురు, వాళ్ళిద్దరిని ట్రయో అంటారనమాట, ద ఇవాంజలిజం ట్రయో. వాళ్ళ ముగ్గురు కలిసి ఇండియాలో అత్యధికమైన భాషల్లోకి బైబిల్ని అందించారు. ఇంతకీ మనం కంక్లూడ్ చేసి చెప్పేది ఏంటంటే, రియల్గా మీరు గమనించండి, 17, 18, 19వ శతాబ్దంలో ప్రపంచానికి సువార్త విస్తృతంగా అందింది. ఆ విస్తృతమైన సువార్త పరిచర్య చేసి అత్యధికమైన ఫలాలు కలిగిన పరిచర్య చేసిన దైవజనులు డేవిడ్ బ్రెయినార్డ్ కావచ్చు, చైనాకి వెళ్ళిన అడ్సల్ టేరల్ కావచ్చు, అదోనిరామ్ జడ్సన్ కావచ్చు, ఎవ్వరూ కూడా ఈ పనికి మాలిన సిద్ధాంతాల జోలికి వెళ్ళల. సోకాళ్ళు ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలో సంఘాలు నాశనం చేస్తున్న సిద్ధాంతాలు వెళ్ళల. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి, బ్రదర్ ప్రార్థన చేసుకుంటున్నారా, క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించారా అంటే పర్లేదు, కానీ వచ్చి రావటమే యేసుప్రభు దేవుడని ఎక్కడ ఉంది? మీ చర్చిలో రోజు ప్రతి ఆదివారం బల్ల ఉంటుందా? మీకు అర్థమైందా? యేసుప్రభు దేవుడని ఎక్కడ రాసి ఉంది? మీది 7వ రోజా 3వ రోజా? ఈ పనికి మాలిన మాటలతో వచ్చేవాళ్ళని దగ్గరికి రానివద్దు. వచ్చిన వాళ్ళని ఒకటే అడగండి, మీరు బైబిల్ మొత్తాన్ని నమ్ముతారా, కొంత భాగం నమ్ముతారా అడగండి. అక్కడితో వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. బైబిల్ని మొత్తాన్ని నమ్మడవాడు మాని వాళ్ళు ఏమంటారు తెలుసా? బైబిల్ బాగా చదివేమండి. వాడు ఏమీ చదవడు. ఆ సిద్ధాంతం సంస్థలో ఉన్న రెఫరెన్స్లు ఉంటాయి చూడు, ఒక 10, 7 అవి నోట్ చేసుకుని వస్తాడు శోధించడానికి. వాడు బైబిల్ చదవడో చెప్పేయని అబద్ధాలు. నీకున్న విశ్వాసం చాలు, ధైర్యంగా నువ్వు ఉన్న చోటనే ప్రార్థన చేసుకో. మోకరించగలిగితే మోకరించి ప్రార్థన చెయ్యి. నీ పరిస్థితులను జయించే దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నీకు విజయం ఇస్తాడు తప్ప ఎవరి మాటలను బట్టి డిస్కరేజ్ అవ్వద్దు. మరొకసారి యోహాను పత్రికలో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకోండి. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడలేదు. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడలేదు అనే మాటలను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు, దేవుని ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. ఇక్కడ కూడా దేర్ ఇస్ నో ఫియర్. భయపడే చోట భయపెట్టే వ్యక్తుల దగ్గర ఉండవద్దు. నువ్వు కూడా ఎవరిని భయపెట్టవద్దు. ఆత్మతో దేవుని ప్రేమతో జయించు. అక్కడ స్వాతంత్రం ఉంటుంది, పరిపూర్ణత ఉంటుంది. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దైవాశీస్సులు ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో ఇక్కడున్న మేమందరము నీ ప్రజలము, మీ సృష్టి. విన్న వాక్యాన్ని ఫలింపచేసి నీ బిడ్డలమైన మేమందరము నీ ఆత్మతో నడిచి సాతాను ఊహకు అందకుండా నీ మనసులో ఉన్న విజయములన్నీ మేము సాధించుకుని నీకు మాత్రమే మహిమ తెచ్చినట్లుగా మమ్మల్ని వాడుకున్నామని వ్యతిరేకమైన ప్రతి ఆత్మను బంధిస్తూ నీ రక్తదారులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రార్థించి స్తుతించి వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.